హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు అరుణాచలం స్థల పురాణం గురించి తెలుసుకుందాం. అరుణాచలం తిరువనమలై, తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ శివక్షేత్రం. ఈ స్థలానికి సంబంధించిన పురాణ కథ శివ పురాణం, స్కంద పురాణం మరియు లింగ పురాణాల్లో పేర్కొనబడింది. ఒక్కసారి బ్రహ్మ మరియు విష్ణు శివుడు ఎవరిచే ఉత్పన్నమయ్యారు అనే విషయంపై వివాదంలో పడతారు. శివుడు ఈ గొడవను చూసి సత్యాన్ని అర్థం చేసుకునేందుకు వారికి ఒక పరీక్ష పెడతారు. అనంతమైన జ్యోతి స్తంభంగా స్వరూపం ధరించి దీనికి మొదలు ఉండదు, చివర ఉండదు అని వారికి చూపిస్తారు. అదే అరుణాచల జ్యోతి. విష్ణు వరాహ రూపంలో దిగిపోయి ఆ స్తంభానికి అడుగును తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. బ్రహ్మ హంస రూపంలో పైకి ఎగిరి పైభాగం తెలుసుకునేందుకు వెళ్తాడు. విష్ణు సత్యంగా చెబుతాడు, నాకు చివర కనిపించలేదు అని. కానీ బ్రహ్మ కేతకి పువ్వును తెచ్చి ఇది పైనుంచి వచ్చింది అంటే నేను పైభాగాన్ని చేరుకున్నాను అని అబద్ధం చెప్తాడు. శివుడు కోపంతో బ్రహ్మను శాపిస్తాడు, భూమిపై నీకు ఆలయాలు ఉండవు అని. విష్ణు సత్యవంతుడిగా ఉండడంతో ఆయనను అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో కనిపించిన శివుని జ్యోతిర్లింగమే అరుణాచల లింగంగా స్థిరపడిందని పురాణం చెబుతుంది. అరుణాచల క్షేత్ర విశిష్టత: జ్యోతి రూపంలో శివుడు. అరుణాచల శివుడు తేజోలింగంగా పూజించబడే ఏకైక క్షేత్రం. అరుణాచల క్షేత్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఉత్సవం దీపోత్సవం. దీన్ని అరుణాచల దీపం లేదా మహాదీపం లేదా కార్తీక దీపోత్సవం లేదా దీపం పండుగ అని కూడా అంటారు. దీపోత్సవం కార్తీక మాసం పౌర్ణమి రోజున జరుపుతారు. సాయంకాలం అరుణాచలగిరి శిఖరంపై భారీ కట్టెతో నెయ్యితో దీపం వెలిగిస్తాడు. ఇది శివుని తేజోరూపాన్ని సూచిస్తుంది. దీపాన్ని చూసిన వారికి సకల పాపాలు నశించి మోక్ష ఫలం లభిస్తుందని నమ్మకం. లక్షలాది భక్తులు ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడటానికి అలాగే టీవీల ద్వారా వీక్షించటానికి తరలివస్తారు. కార్తీక మాసం ప్రత్యేకత: కార్తీక దీపోత్సవం సమయానికి అరుణాచలగిరిపై అగ్నిజ్యోతి వెలిగించి శివుని తేజస్సుని ప్రతిబింబిస్తారు. ఇది లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది. అరుణాచల పర్వతాన్ని ప్రదక్షిణగా చేయడం భక్తుల ప్రధాన ఆచరణ. దీనిని గిరివలయం, గిరి ప్రదక్షిణ అని కూడా అంటారు. సుమారు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సాధారణంగా కార్తీక మాసంలో లేదా పౌర్ణమి రోజున ఎక్కువ మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. కాలినడకన ప్రదక్షిణ చేయడం ద్వారా పాప విమోచనం కలుగుతుందని భక్తుల నమ్మకం. గిరి చుట్టూ 8 లింగాలు ఉంటాయి. అవి ఏమిటంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశానలింగం. ఈ లింగాలని అష్టలింగాలు అని కూడా అంటుంటారు. ఈ లింగాల వద్ద ఆరాధన చేస్తూ గిరి ప్రదక్షిణ చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తులు చెబుతుంటారు. అరుణాచలం పర్వత పాదంలో శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఉంది. రమణ మహర్షి అరుణాచలాన్ని శివస్వరూపం, ఐక్యంగా దైవత్వంగా పరిగణించేవారు. ఆయన జీవిత కాలంలో అరుణాచలం విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఈ ఆశ్రమం ఎంతో ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రాచుర్యం పొందింది. అరుణాచలం వెళ్ళడానికి రైలు మార్గం ద్వారా అయితే
నెల్లూరు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ఈ నగరాల నుంచి విల్లుపురం లేదా చెన్నై వరకు రైలు తీసుకుని అక్కడి నుంచి తిరువనమలైకి మరో రైలు లేదా బస్సు లేదా క్యాబ్ ద్వారా చేరుకోవచ్చు. అలాగే తిరుపతి నుంచి తిరువనమలైకి నేరుగా రైలు లేదా విల్లుపురం మీదుగా కనెక్షన్తో రైలు అందుబాటులో ఉంటుంది. బస్సు లేదా కారు మార్గం ద్వారా వెళ్ళాలంటే ప్రైవేటు బస్సు, ప్రభుత్వ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, టీఎన్ఎస్టీసీ ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, వేలూరు, చెన్నై మీదుగా తిరువనమలైకి బస్సులు నడుస్తుంటాయి. సొంత వాహనాల ద్వారా వెళ్తే గూగుల్ మ్యాప్లో తిరువనమలై సెట్ చేసి మీరు ఉన్న ప్రదేశం నుంచి నేరుగా డ్రైవ్ చేయవచ్చు. హైదరాబాద్ నుంచి తిరువనమలై దాదాపు 600 కిలోమీటర్లు. నేషనల్ హైవే 44 మీదుగా బెంగళూరు మీదుగా లేదా కడప, వేలూరు మీదుగా వెళ్ళవచ్చు. తిరుపతి నుంచి తిరువనమలై దాదాపు 190 కిలోమీటర్లు. విమానం ద్వారా వెళ్ళాలనుకుంటే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నుంచి చెన్నై లేదా బెంగళూరు ఎయిర్పోర్టుకు విమానం తీసుకోండి. అక్కడి నుంచి రైలు లేదా బస్సు లేదా ట్యాక్సీ ద్వారా తిరువనమలైకి చేరవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.